గాయ్స్, ఈ వీడియో చూసి నా కన్నీళ్ళు ఆగలేవు. ఆ కోతి వచ్చేసి తన అమ్మను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది. తనతో పాటు ఉన్న కోతులతో కలిసిపోదామన్నా అవి సహకరించట్లేదు. ఆ కోతి ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను వెంటేసుకొని వెళ్తుంది. చివరికి అమ్మ లేని లోటు ఒక బొమ్మలో తను వెతుక్కుంటుంది. కోతికే అంత బాధ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న అమ్మ నాన్న లేని వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటేనే చాలా బాధేస్తుంది. ఒక అమ్మ వచ్చేసి తన గర్భంలో అంతటి స్థానాన్ని మనకిస్తే మనము మన ఇంట్లో చిన్న చోటు ఇవ్వడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్లీజ్ దయచేసి మన అమ్మ నాన్నని సరిగా చూసుకోండి, వాళ్ళ హెల్త్పై శ్రద్ధ తీసుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏ విధంగా చూసుకుంటాం అనేది బయట పెరుగుతున్న అనాథాశ్రమాలు చెప్తున్నాయి. అవే మనకు ఎగ్జాంపుల్. అవి పెరుగుతున్నాయి అంటే మనం ఏ విధంగా చూసుకుంటున్నాం, ఏ విధంగా వాళ్ళతో ఉంటున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. దయచేసి అమ్మ నాన్నని సరిగా చూసుకోండి.